హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లంతో చేసిన రవ్వ లడ్డు. ఈ రవ్వలో 2 రకాలు ఉంటాయి కదా, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ. నేనైతే బొంబాయి రవ్వ తీసుకున్నాను. మామూలుగా రవ్వ లడ్డు అందరికీ తెలుసు, షుగర్తో చేస్తూ ఉంటారు. కానీ నేను డిఫరెంట్గా ఈరోజు బెల్లంతో చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఇన్స్టెంట్గా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పాత్ర పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం తీసుకున్న సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇదంతా పక్కా కొలతలతో ఉంటుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయవద్దు. కొత్త వారు సైతం చాలా ఈజీగా చేసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక కొలత గ్లాస్తో తీసుకొని ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మాడిపోయే అవకాశం ఉంటుందండి, జాగ్రత్తగా వేయించుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టుకోవచ్చు. ఇలా రవ్వ నెయ్యిలో వేయించుకునేలోగా ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పుకుందాము. అదేంటంటే, మనం ఎక్కువ మొత్తంలో కిరాణం సరుకులు తెచ్చుకుంటాం కదా, అందులో ఎక్కువగా రవ్వ పిండి, శనగపిండి, గోధుమ పిండి, రవ్వలు తెచ్చుకుంటాం కదా. అవన్నీ చాలా రోజులు ఉండడం వల్ల పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి జల్లెడేసినా కూడా సన్న పురుగు కూడా రాలిపడుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం అవన్నీ కొంచెం పిండి, రవ్వ అనుకున్నవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తేగానే ఎన్ని రోజులున్నా పాడు కావు. మామూలుగా చాలా విషయాలు చాలామందికి తెలిసే ఉంటాయి, కానీ కొంచెం ఐడియా లేని వారి కోసం ఒక చిన్న ఐడియా అండి. చక్కగా కలుపుకుంటూ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వేయించుకున్న రవ్వని పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇలా పూర్తిగా పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రవ్వ తీసుకున్న గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ అంతా బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కొంచెం సన్నగా నలగొట్టుకొని తీసుకోవాలండి. అంటే నేను చాలా తక్కువ బెల్లం అనేది తీసుకున్నాను. మీరు కావాలంటే 3/4 వంతు తీసుకోవచ్చు, 3/4 గ్లాసులు సుమారుగా. ఇలా బెల్లం తీసుకున్న తర్వాత వాటర్ కూడా హాఫ్ గ్లాస్ పైనే, అంటే దాదాపు 3/4 గ్లాసులు సుమారుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా ఏ స్వీట్ రెసిపీ కానీ, ఇంకా ఏదైనా స్నాక్ రెసిపీ కానీ కొంచెం మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే కొత్త వారైనా చేసుకోగలిగే వీలు ఉంటుందన్నమాట. అందుకోసం రవ్వ తీసుకున్న గ్లాస్తోనే హాఫ్ గ్లాసు బెల్లం తురుము తీసుకున్నాను నేను. వాటర్ అయితే 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలు. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి. ఎప్పుడైనా మనం వంట చేయాలనుకున్న పాత్రలు చాలా మందంగా ఉండాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి, బొగురు పోకుండా. అందుకోసం నేను ఎక్కువ శాతం మందపాటియే చూసుకుంటాను. బెల్లం అనేది పూర్తిగా కరిగి తీగ పాకం వచ్చే వరకు కరగబెట్టుకోవాలి. ఇప్పుడు తీగ పాకం వచ్చిన తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఒక క్లిప్ మిస్ అయ్యానండి. ఒక సగం కొబ్బరి చిప్ప, ఎండు చిప్పని తీసుకొని 2 యాలక్కాయలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ కొబ్బరి పొడి కూడా నేను ఈ రవ్వలో కలిపేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. రవ్వ ఉన్నదాన్ని బట్టి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆపు చెక్క వేసుకున్నాను. మొత్తం రవ్వ కలిపేసుకున్న తర్వాత పాకంలో ఇలా అదింపెట్టేసుకొని మూత పెట్టుకొని కొంచెం గోరెచ్చగా అయ్యే వరకు, ఎందుకంటే ఉండలు చుట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి మూత పెట్టుకొని రవ్వ గోరెచ్చగా అయ్యే వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాత చేతులకు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి. ఈ ఉండలు కూడా మనకి నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు.
ఫస్ట్ లడ్డు నుంచి లాస్ట్ లడ్డు చుట్టుకునే వరకు కూడా పిండి అయితే అలాగే చక్కగా ఉందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉండలు చుట్టుకునే అందుకు వీలుగా ఉందన్నమాట. మామూలుగా ఇంత ముందు రోజుల్లోనైతే స్వీట్ రెసిపీ కానీ హాట్ రెసిపీ కానీ ఏది చేసినా కేజీలు కేజీలు చేసేవారు చాలా ఎక్కువ మొత్తంలో. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడంటే అప్పుడు ఒక 2-3 రోజులు, ఒక 4 రోజులు ఉండేటట్టు మాత్రమే చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇలా చేసిన రవ్వ లడ్డు ఒక 5-6 రోజులైతే చాలా తాజాగా ఉంటాయండి. టేస్ట్‌లో కూడా ఏమాత్రం తేడా అనేది రాదు. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లంతో చేసిన ఇన్స్టెంట్ రవ్వ లడ్డు స్వీట్ రెసిపీ. ఈ వీడియోపై మరి మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓ నలుగురికి షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఛానల్ పేజీని విజిట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.